అయ్యా! నా పేరు సూర్యకుమార్ యాదవ్. గీ ఆర్‌సీబీ బౌలర్లకి దండేసి దండం బెట్టినా ఏం గాదు బే. ఏదో బై బస్ట్ మిస్టేక్‌ల మీరు గెలిచిల్లు బే స్కై. ఇంకొక మ్యాచ్‌ల మా పవరేందో చూపిత్తాం. ఇంకొక 8 మ్యాచ్‌లల్ల 6 మ్యాచ్‌లు గెలిచి క్వాలిఫై అయితాం. బాఫు ఏంది బే టార్చర్ ఇది మనకి. నీ అవ్వ అమాసకు పున్నానికి ఆడే ఆర్‌సీబీ టీమ్‌ల ఈసారి ముగ్గురు హాఫ్ సెంచరీలు కొట్టిర్రు. అయినా గానీ మ్యాచ్ బిస్కెట్ అయింది. తప్పు చేసినాం బ్రో. మనమే బౌలింగ్ ఎత్తే అయిపోతుండే. అమ్మ తోడు ఏదో ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయితే గింతగనం ఇజ్జత్ తీత్తుర్రు. నెక్స్ట్ మ్యాచ్‌లో మా పవర్ ఏందో చూపిత్తాం. ముందు మీరు 300 కొట్టుర్రి. ఏంది తమ్ముడు ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయినారా? అయితే ఇప్పటిదాకా జరిగిన 5 మ్యాచ్‌లలో 4 ఓడిపోయినాం కదా బే. ఫాఫు 50 కొట్టిండు. పటిదారు 50 కొట్టిండు. డీకే 53 కొట్టిండు. యాక్చువల్‌గా డీకే ఏ సీజన్ ఆడు. కానీ ఈ సీజన్ ఎందుకో మంచిగా ఆడుతాండువే. డీకే కోసమైనా కొద్దిగా కప్పు కొట్టనీకి ట్రై చేయాలివే. డీకేని నమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి. నువ్వన్న కష్టాన్ని గుర్తించినావు విరాట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అయినా కానీ నీ అవ్వ మనమే ఇంకొక 50, 40 రన్లు కొట్టేది ఉండే బ్రో. జస్ట్ మిస్ అయిపోయా. ఫాఫు నీకేమైనా అర్థమైతుందా? మన 190 కొట్టినా కానీ వాళ్ళు 15 ఓవర్లకి పిసికి పడేసిర్రు. ఇంకో 40, 50 రన్లు కొట్టినా కానీ వాళ్ళు అట్టినే పిసుకుతుండే. అవును ఎంఐ మొదటి మ్యాచ్ దేవునికి ఇస్తే నీ అవ్వ ట్రాఫీ గెలిచినట్టే. అసొంటిది ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఇచ్చినాం. ఇక చూసుకోరి మళ్ళా. ఇషాంత్ తమ్ముడు స్కై ఎక్సలెంట్ ఆడరువే. నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిదే రిపీట్ చేయాలి. హిట్ మ్యాను ఇషాన్ కిషను ఓపెనింగ్ వచ్చి ఇష్టం వచ్చినట్టు చంపిర్రు. మిడిల్ ఆర్డర్లో స్కై వచ్చి అస్సాంకి టికెట్ బుక్ చేసుకున్నట్టు పొల్లు పొల్లు కొట్టిండు. నీ అవ్వ ఇంకా టిమ్ డేవిడ్, రొమారియో, షెపార్డు ఇంకా వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్లోనే ఉన్నారు. మన బౌలర్ల లక్ష్యం ఏందంటే ఫామ్లకు లేని వాళ్ళందరినీ ఫామ్లకు పట్టుకురావాలి. గిదే వాళ్ళ ఏము. ఏ హోప్స్ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఫాఫ్ అన్న. నీ అవ్వ నెక్స్ట్ మ్యాచ్లో 8కి 8 మ్యాచ్లు గెలుద్దాం, క్వాలిఫై అయిదాం, కప్పు కొడదాం. తమ్ముడు నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనున్నది తెలుసా? ఎస్ఆర్హెచ్తో ఉన్నది. అభిషేక్ శర్మన్ అయితే నీ బౌలింగ్లో ఇష్టం వచ్చినట్టు చంపుతాడు. ఇక తర్వాత క్లెసెను, మార్క్రమ్ వాళ్ళ గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి స్కూప్స్ అండ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.